అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ బ్రహ్మ తలరాత. బ్రహ్మ రాసిన తలరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు. కథను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కాశీలో ఉన్న గంగానది దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజు స్నానం చేయడానికి గంగానది దగ్గరికి వచ్చి స్నానం చేసి తిరిగి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. గంగానది దగ్గర ఒక మర్రి చెట్టు ఉంది. ఒకనాడు ఆ వ్యాపారి గంగానదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండగా ఆ చెట్టు దగ్గరలో అతనికి కాలికి ఒక పుర్రె తగిలింది. దాన్ని చూసి, ఛీ, ఎదవ పుర్రె, ఇప్పుడే తగలాలా, మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెను కాలుతో తన్నబోయాడు. పుర్రెను అలా తన్నబోయేసరికి తలుక్కుమని మెరిసింది. అది చూసి ఆ వ్యాపారి దీని తలరాత ఎలా ఉందో చదువుదాము అని పుర్రెను చేతిలోనికి తీసుకొని చదివాడు. వీడు జీవితాంతము కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు, బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక వీడి పెళ్ళాము తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇతనిని ఇంట్లో నుండి తన్ని గెంటేస్తారు. ప్రతి క్షణము ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయతలిచి ఇతనికి డబ్బు ఇచ్చినా పోతుంది. బ్రతికినంత కాలము కష్టాలు పడి పడి చస్తాడు. వీడు చచ్చిన తర్వాత 100 సంవత్సరాలకు వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది. అది చదివి బ్రతికి ఉండగా అవమానమంటే పర్వాలేదు, చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి? అసలు ఈ బ్రహ్మకి బుద్ధి ఉందా? పుర్రె మీద ఇలా రాశాడు అని ఆ పుర్రెని విసిరేయబోయి, అసలు చనిపోయిన పుర్రెకు అవమానం ఎలా జరుగుతుందో చూద్దాము అనుకొని దగ్గరలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో ఆ పుర్రెను దాచిపెట్టాడు. రోజు స్నానం చేసే ముందు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మర్రి చెట్టు తొర్రలో ఉన్న పుర్రెను చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజుల పాటు ఆ వ్యాపారి వారి ఇంటికి వెళ్ళి ఆ ఉత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళుతూ పుర్రె సంగతి గుర్తుకొచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తొర్రలో ఉన్న పుర్రె కోసం చూస్తే కనబడలేదు. చాలాసేపు వెతికాడు, కానీ దొరకలేదు. మర్రి చెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానము సంధ్యావందనము చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రము పుర్రె మీదనే ఉంది. చేశామంటే చేశాం అన్నట్టు నిత్యకృత్యములు చేస్తూ ఉండగా అతనిని గమనించిన భార్య ఇలా అంటుంది, మీరు రోజు సంతోషముగా ఉత్సాహముగా ఉండలేరు, ఎందుకో నాకు తెలుసులేండి అని అంటుంది. అప్పుడు భర్త అంటాడు, ఓసై పిచ్చిమొహమా, ఏం తెలిసే నీకు అనగానే, మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి చెట్టు తొర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా. ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రి తొర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు. ఓహో, అంతకీ ఏం చేశావే ఆ పుర్రెని? అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొని వచ్చి వేడివేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను. సలసల కాగే నూనెను కుమ్మరించాను. అప్పటికీ నా కసి తీరక కారము కూడా చల్లాను. అయినా కోపము తీరక రోట్లో వేసి రోకలు బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంటుంది భార్య. అప్పుడు ఆ వ్యాపారి భార్యతో జరిగిన విషయమంతా చెప్పాడు. ఓసై వెర్రిమొహమ, అది నా పెళ్ళాము కాదే, దాని మీద చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై
మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు తొర్రలో ఉంచాను. ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమయ్యింది. బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఏం చేయాలి మరి? సద్గురువు కటాక్షము ఉండాలి. అప్పుడే రాతని మార్చుకోవచ్చు. లేదంటే అది నేనే చేశాను, నేనే చేయగలను అనే భ్రమలో బ్రతికేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.